ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని డాక్టర్ ఆశాజ్యోతి తెలిపారు. టేకుమట్ల మండలంలోని వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు తమ సిబ్బందితో ఏఎన్ఎంలతో ఆశలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను వెలిశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆశాజ్యోతి. ఈరోజు లెప్రసీ అవేర్నెస్ డే అండి. అంటే గాంధీ గారి వర్ధంతి రోజుని దేశవ్యాప్తంగా లెప్రసీ అవేర్నెస్ డేగా చేసుకుంటాము. ఈ ముఖ్య ఉద్దేశం ఈ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ ఏంటి అంటే కుష్టి వ్యాధిని నిర్మూలించడమే దీని మెయిన్ ఉద్దేశము. అయితే స్పర్శ లేని మచ్చలు, లేకపోతే నొప్పి ఆర్ తెల్ల మచ్చలు, గోధుమ రంగు మచ్చలు ఇలాంటివి ఉన్నప్పుడు కుష్టి వ్యాధికి ఇవి సూచనలుగా ఉంటాయి. దీని మీద అవగాహన లేక చాలామంది ఈ మచ్చలని నార్మల్ మచ్చలుగా అనుకొని దాన్ని అలానే వదిలేసి ఆ వ్యాధి వృద్ధి పొందిన తర్వాత, అంటే ఎక్కువ స్ప్రెడ్ అయిన తర్వాత, లేకపోతే అది ఎక్కువ స్టేజెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది లెప్రసీ అని కనుక్కోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ కానీ వాళ్ళ డిఫార్మిటీస్ కానీ ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి అవేర్నెస్ మేము ఈ 13 రోజులు వచ్చే ఫిబ్రవరి 13వ తారీఖు దాకా సర్వే చేస్తూ ఉంటాము. దీని మీద అవేర్నెస్ ఇస్తూ ఉంటాము. సో ఈ మచ్చలు ఎవరికి ఎక్కడ అనిపించినా కానీ హాస్పిటల్ సిబ్బందిని అప్రోచ్ అయితే మేము దాని మీద అవేర్నెస్ ఇచ్చి ఒకవేళ అది అవునా కాదా అని కనుక్కొని దానికి సంబంధించిన మందులు కూడా ఇస్తూ ఉంటాము. సో అందరికీ కొంచెము పాయింట్స్ తెలిసి కొన్ని సూచనలు తెలిసిన తర్వాత అందరికీ తెలియని వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసి దీని గురించి అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి, కుష్టి వ్యాధి అని తెలిసిన తర్వాత వాళ్ళనేమి మనము దూరం పెట్టడమో లేకపోతే నిషేధించడమో పాతకాలంలో చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు. దానికి ట్రీట్మెంట్ ఉంది, అది క్యూర్ అయిపోతూ ఉంటుంది. మందులు శ్రద్ధగా కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. అది ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మా హాస్పిటల్ సిబ్బందిని అప్రోచ్ అయితే మేము దాని గురించి ఇంకెక్కువ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం.